రాజశేఖర్ రెడ్డి గారితో ఎప్పుడు అటాచ్మెంట్ అయింది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో వెంటనే అటాచ్ అయ్యారా? లేకపోతే ఎన్ని సీక్వెన్స్ అటువైపు తీసుకెళ్ళిందా మిమ్మల్ని రాజశేఖర్ రెడ్డి వైపు? రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు చదువుకునేటప్పటి నుంచి చాలా పెద్ద క్రేజ్. నేను లా చదువుకునేటప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ రెబల్గా ఉండేవి, కాస్త అగ్రెసివ్గా ఉండేవాడు, ఆయన ఫ్రాక్షనిస్ట్ అనేవాళ్ళు. ఇవన్నీ మాకు యంగ్స్టర్స్ కదా, బాగా సరదాగా ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారితో పరిచయం అయితే చాలు అనేటువంటి భావన ఉండేది. నేను టికెట్ కోసం ట్రై చేసే రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారికి నేను అప్లికేషన్ ఇద్దామని వెళ్ళాను, కానీ నాకు టైం దొరకలేదు, ఆయన నాకు టైం ఇవ్వలేదు. సరే నిరాశతో వచ్చేసాము. తర్వాత టికెట్ వచ్చింది, గెలిచాము. గెలిచిన తర్వాత నేను రాజశేఖర్ రెడ్డి గారికి ఇంకా ఆటోమేటిక్ కదా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు, వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు కనపడుతూ ఉండేవాళ్ళం, నమస్కారం పెడుతూ ఉండేవాళ్ళం, ఫ్లైట్లో కనపడుతూ నమస్కారం పెడుతూ ఉండేవాళ్ళం. తర్వాత అన్నిటికన్నా మించి ఏంటంటే మర్రి చెన్నారెడ్డి గారు ఫస్ట్ టైం అంటే అప్పటికే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు డిసిడెంట్ యాక్టివిటీ చేసేవాళ్ళు. ఆ డిసిడెంట్ యాక్టివిటీలో నేను కూడా పాల్గొనేవాడిని. ఎందుకంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి దగ్గర కన్నా రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఎక్కువ లైక్ చేసి, రాజశేఖర్ రెడ్డి గారు డిసిడెంట్గా ఉన్నప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి గారితో సైల్ అవుతూ వచ్చాను. ఒకసారి కాదు, మర్రి చెన్నారెడ్డి గారికి వ్యతిరేకంగా డిసిడెంట్ యాక్టివిటీ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా డిసిడెంట్ యాక్టివిటీ చేశారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారికి, ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 89 to 94 ముగ్గురు ముఖ్యమంత్రులు మారినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రులకి వ్యతిరేకంగా డిసిడెంట్గా ఉండేవాడు. ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తుండేవాళ్ళం. అలా మాకు బాగా క్లోజ్నెస్ ఏర్పడింది. చాలా మర్యాదగా చూసేవాడు, ఒక సహచరుడిగా చూసేవాడు, గౌరవం ఇచ్చేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంటే రాంబాబు గారు జనరల్గా ఎమ్మెల్యేగా ఉన్నవారు అధికారం ఎక్కడ ఉంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి సన్నిహితంగా ఉండాలనుకుంటారు, పవర్ ఉంటుంది అక్కడ. కానీ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అసలు నా స్వభావం కాదు, మరి ఎందుకో నాకు ఐ డోంట్ నో దట్. నాకు చిన్నప్పటి నుంచి నా రాజకీయ స్వభావం ఏంటంటే స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో సన్నిహితం కావాలనే మనస్తత్వం నాకు ఎందుకో లేదు. లేకపోతే ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఎవరో ఒక ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండి మనం పనులు చేయించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటి ధోరణి నాకు ఎప్పుడూ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక పవర్ఫుల్ లీడర్, ఒక రెబల్ లీడర్. రాజశేఖర రెడ్డి గారు అన్నమాట మనం వెళదాం, రాజశేఖర రెడ్డి గారితో పరిచయం చేసుకుందాం అని తాపత్రయంతో ప్రారంభమైన నేను రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి చొరవనండి, ప్రేమనండి, గౌరవనండి ఇక రాజశేఖర రెడ్డి గారితో ఉండిపోవాలనేటువంటి పద్ధతులు ఉండేవాళ్ళం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతిసారి కోరుకునేవాళ్ళం. కానీ ఆయన ఆ టర్మ్లో కాలేకపోయాడు. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగాయి, అప్పుడు నాకు టికెట్ వచ్చింది, నేను ఓడిపోయాను, అప్పుడు ఆయన కాలేకపోయాడు. ఇట్లా వరుసనే కాలేకపోవటం వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు, మనం ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు అనే దానికి ఎక్కేసింది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర గురించి చెప్పండి. మీరు చాలా దగ్గరుండి చూసిన వాళ్ళు మీరు ఒకరు. నేను, కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు మన భూమన కరుణాకర్ రెడ్డి, రాజగోపాల్, మేము ముగ్గురు, ల్యాంకో రాజగోపాల్, మేము ముగ్గురు టోటల్గా నడిచాం. అనుకుని నడవల, అది ఒక యాదృచ్ఛికంగా ముందు ప్రారంభమైంది. అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు అడిగారు నన్ను, ఏమైనా రాంబాబు నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు పాదయాత్ర మొత్తం పాల్గొంటావా అంటే, అంత దూరం ఎవరు ప్రయాణం చేస్తాడు, మా వల్ల కాదయా అన్న. కాదు సార్ అన్న అంటే ఆయన అన్నాడు, లగడపాటి రాజగోపాల్ పాల్గొంటున్నాడయ్యా, మీరు పాల్గొనడానికి ఏంటి అన్నాడు. ఒక వారం రోజులు పాల్గొని చూస్తాం సార్, బాగుంటే కంటిన్యూ అవుతాం, లేకపోతే లేదన్నాం. ఒక వారం రోజుల తర్వాత అప్పుడు మీకు గుర్తుందో లేదు, జెమినీ వాళ్ళ ఛానల్ ఒకటి ఉండే, తేజ అని, వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేశారు మా ముగ్గురిని. ఎందుకంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఈ ముగ్గురు కంటిన్యూస్గా నడుస్తున్నారు అనేటువంటి భావంతో వాళ్ళు మా ముగ్గురిని ఒక చోట ఇంటర్వ్యూ చేశారు. ఎలా ఉంది పాదయాత్ర, ఎలా స్పందన ఉంది, అసలు పాదయాత్రలో మీరు కంటిన్యూగా ఎందుకు పాల్గొంటున్నారు, ఇక ముందు కూడా పాల్గొంటారా అన్నప్పుడు ఈ చూసిన తర్వాత ఇక ముందు కూడా పాల్గొంటాం, చివరి దాకా రాజశేఖర రెడ్డి గారి వెంట నడుస్తాం అని కమిట్ అయ్యాం. దానివల్ల మొత్తం టోటల్గా పాదయాత్ర అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మొదటి నుంచి చివరి దాకా నడిచేటటువంటి అవకాశం, అదృష్టం ఆ ఇద్దరితో పాటు నాకు కూడా కలిగింది. అది నాకు చాలా తృప్తినిచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఫొటోస్లో, విజువల్స్లో మీరు కనిపించారు పెద్దగా. ఎక్కడ కనిపించను, నేను కనిపించను, భువన కరుణాకర్ రెడ్డి కూడా వెరీ రేర్గా ఉంటాం. ఎందుకంటే ఆయన ఉదయమే బ్రేక్ఫాస్ట్ దగ్గర కనిపిస్తాం, ఆయన ఎమ్మట ప్రయాణం చేయం, మేము ఆయనకన్నా ముందు వెళ్తాం, 1 కిలోమీటర్ ముందు. ఎందుకంటే ఆయనతో పాటు ప్రయాణం చేయాలంటే చాలా కష్టం, చుట్టూరా గుమికూడినటువంటి జనం,
కేరింతలు కొడుతున్నటువంటి జనం, దుమ్ము ధూళి ఇదంతా ఉంటుంది. అందుకని ఒక 1 కిలోమీటర్ ముందు వెళ్ళిపోతుంటాం. నేను, భూమన కరుణాకర్ రెడ్డి గారు 1 కిలోమీటర్ ముందు వెళ్తూ మళ్ళీ ఈవినింగ్కి అక్కడ ఆయన క్యాంప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్యాంపులో కలుస్తుంటాం. ఇట్లా జరుగుతుంది. వెరీ రేర్ పిక్చర్స్ మాత్రం ఉంటాయి. ఒక 4-5 పిక్చర్స్ ఉన్నాయి. 2004లో మీకు టికెట్ వచ్చిందా లేకపోతే ఇవ్వలేదా? నేను తీసుకోలేదు అసలు. నేను వద్దని చెప్పాను. అది ఇందాక చెప్పాను కదా, మొన్న కూడా రామచంద్రరావు గారు, కేవీపీ రామచంద్రరావు గారు మీకు తెలుసు కదా, ఏమయ్యా అంత బాగా నడిచి నువ్వు టికెట్ అడగలేదు ఆ రోజున అన్నాడు. అప్పుడు కూడా నన్ను పిలిచి రామచంద్రరావు గారు అడిగాడు, ఏంటంటే ఇంత పాదయాత్రలో పాల్గొన్నావు కదా, మళ్ళీ రేపటి నుంచి కంటెస్ట్ చేస్తావా అని అడిగాడు. సార్ నేను కంటెస్ట్ చేయను, నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు, నాకు ఒక కార్పొరేషన్ ఇవ్వండి అన్నా. అందువల్లనే ఆ తర్వాత ఫస్ట్లోనే నాకు ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు. ఈజ్ ఎ వెరీ పాపులర్ అండ్ వెరీ గుడ్ కార్పొరేషన్ అది. అంటే చాలా మంది టికెట్ రాలేదనుకుంటారు, అనుకుంటే పొరపాటు. వాలంటీర్గా నాకు టికెట్ వద్దని చెప్పినటువంటి వ్యక్తిని, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలని భావించినటువంటి వ్యక్తిని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అన్ని 10 సంవత్సరాల పాటు మేము కోరుకున్నటువంటి వ్యక్తులు, చివరికి ఆయన అయితే చాలు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాం. చివరికి ఆయన అయ్యాడు, తృప్తిపడ్డాం.